సంజీవిని ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ డాక్టర్ రఘునాథ్ రెడ్డి, శ్రీ సంజీవిని ఆయుర్వేద సూపర్ స్పెషాలిటీ, లోతుకుంట, సికింద్రాబాద్ నుంచి. ఇప్పుడు ఎక్కువగా మగవారిలో వేధిస్తున్న ఒక సమస్య గురించి చర్చించుకుందాం. ఇది మగవారిలో అంగము గట్టిపడకపోవడము, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, అంగస్తంభన సమస్య అంటారు. మరియు వీర్య కణాలు తక్కువ ఉండడం అనేది ఎక్కువగా ఉన్నటువంటి ప్రాబ్లము. అది ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ లైఫ్ స్టైల్ అండ్ ఫుడ్ హ్యాబిట్స్ ముఖ్యమైన కారణాలు. ఈ లైఫ్ స్టైల్లోకి వచ్చేసరికి టైట్ జీన్స్ వేయడం అనేది ఒకటి బాగా ఫ్యాషన్ అయిపోయింది. టైట్గా ఉన్న జీన్స్ వేయడం వలన వృషణాలు అంటే టెస్టిస్ శరీరానికి తాకుతూ ఉంటాయి. వాస్తవంగా ఇవి శరీరానికి తాకకుండా కొంచెం దూరంగా ఉండాలి. శరీరంలో ఉండే ఉష్ణోగ్రతకి ఈ వృషణాల్లో ఉండే ఉష్ణోగ్రతకి 1 డిగ్రీ వేరియేషన్ ఉంటుంది. అలా 1 డిగ్రీ వేరియేషన్ ఉన్నప్పుడు వీర్య కణాలు తయారవటానికి ఆ వాతావరణము, ఆ టెంపరేచర్ అనుకూలము. దాన్ని తొలగిస్తున్నారు. టైట్గా ఉండేటువంటి రకరకాల బట్టలు వేసుకోవడము, ఎక్కువగా 2 వీలర్ మీద కూర్చొని పోతున్నప్పుడు కూడా ఇదే ప్రాబ్లం. వృషణాలకి శరీరానికి ఉష్ణోగ్రత ఒకటే మెయింటైన్ అయ్యే పరిస్థితి ఉంటుంది. దీంతోపాటు ఆహారపు అలవాట్లు అంటే ఏం చేస్తారు? అన్నీ తినేస్తారు. నిల్వ ఉంచిన ఆహారం, ప్యాక్డ్ ఫుడ్, టిన్నడ్ ఫుడ్, డైలీ మసాలా, నాన్ వెజ్ కంపల్సరీ. నాన్ వెజ్ తినవచ్చు, నాన్ వెజ్తో పాటు పక్కన ఉండే మసాలానే హెడేక్. ఇది దీంతోపాటు నిల్వ ఉన్న అన్ని రకాల ఆహారాలు, ఆల్కహాల్, స్మోకింగ్ అనేది ఒకటి, ఈ టొబాకో చూయింగ్ అనేది ఒకటి, ఇట్లా రకరకాల కారణాలు. వీటితో పాటుగా స్ట్రెస్ ఉన్నప్పుడు కూడా ఇదే విధమైనటువంటి పరిస్థితి తలెత్తుతుంది. వీటితో పాటుగా ఒబెసిటీ కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. ఈ అన్ని కారణాల వలన అంగస్తంభన సమస్య అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది సహజంగా వస్తుంది. ఇందులో ఒక తమాషా ఏంటంటే, ఒక్కసారి అంగస్తంభన జరగకుండా ఫెయిల్ అయితే ఆ వచ్చేటువంటి టెన్షన్ వలన తర్వాత చాలాసార్లు ఫెయిల్ అయిపోతారు. దానికి భయపడిపోయి ఇదేదో పెద్ద వ్యాధి అని చెప్పి డాక్టర్ల చుట్టూ పరిగెత్తుతూ తిరుగుతూ ఉంటారు. ఎటువంటి ఉపయోగం కనిపించదు. ఫస్ట్ సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి, టెన్షన్ని పోగొట్టుకోవాలన్నమాట. అయితే ఇవి పోగొట్టుకోవటానికి గాను మంచి ఆహారము, మంచి విహారము ఇవి ఫాలో అవ్వాలి. ఆహార విహారాలు అంటే ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్ అనమాట. ఇప్పుడు నేను ఇందాక చెప్పినవన్నీ కూడా అవాయిడ్ చేయాలి. అవాయిడ్ చేసిన తర్వాత ఇవి సెట్ చేసుకోవటానికి గాను ఒక మంచి సలాడ్ ఒకటి, జ్యూస్ ఒకటి చెప్తాను. ఇవి తాగుతూ ఉంటే మెడిసిన్ లేకుండా కూడా రిజల్ట్ వస్తుంది. మెడిసిన్ తీసుకోవాల్సినంత తీవ్రత ఉన్నట్లయితే అప్పుడు వైద్యుని సలహా మేరకు అవసరమైనటువంటి మెడిసిన్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ సలాడ్లోకి వెళ్ళేట్లయితే ముందుగా మనము బీట్రూట్ ఒకటి తీసుకుంటాం. దాంతోపాటు దానిమ్మ పండు, నిమ్మకాయ, పుచ్చకాయ, ఖర్జూరాలు, తేనె, ఇవన్నీ కూడా ముఖ్యంగా మనం ఉపయోగించాల్సి ఉంటుంది. ఇప్పుడు దానిమ్మ పండు ఒకటి, బీట్రూట్ ఒకటి, ఇవి 2 అవసరమైనటువంటి ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని నార్మల్ చేయడానికి ఉపయోగపడతాయి. ఈ పుచ్చకాయ అనేది లిబిడోకి హెల్ప్ అవుతుంది. అలాగే ఈ నిమ్మకాయ అనేది టెస్టోస్టిరాన్ లెవెల్స్ని పెంచడానికి, అవసరమైనంత పెంచడానికి ఉపయోగపడుతుంది. సో వీటి కాంబినేషన్ తీసుకోవాలి. ముందుగా సలాడ్ చేసుకున్నట్లయితే 1 దానిమ్మ పండు, దాని నుంచి గింజలు, 1 బీట్రూట్, దాన్ని స్లైసెస్గా చేసి పెట్టుకోవడము, దానిపైన సగము నిమ్మకాయ ముక్క రసము పిండాల్సి ఉంటుంది. 1 స్పూను తేనె కూడా కలపాలి. తగినన్ని, ఎవరికి ఇష్టమైనన్ని వాళ్ళు పుచ్చకాయ ముక్కలు కూడా దీంతో కలిపి తీసుకోవచ్చు. దీంతో పాటుగా జ్యూస్ కూడా తీసుకోవచ్చు. ఇదే కాంబినేషన్, ఇదే మోతాదులో జ్యూస్ తీసుకోవచ్చు. జ్యూస్ తయారు చేసిన తర్వాత దానిలో అప్పుడు తేనె, నిమ్మకాయ రసము లాస్ట్లో కలపాల్సి ఉంటుంది. ప్రతిరోజు ఉదయము, సాయంత్రము ఈ ఫ్రూట్ సలాడ్ లేదా ఈ జ్యూస్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది దాదాపు ఒక పెద్ద గ్లాస్ అంటే 200 నుంచి 250 ml మోతాదులో తీసుకుంటూ ఉన్నట్లయితే పరిగడుపుని తీసుకుంటే చాలా ఉపయోగకరం. ఈ లిబిడో అనేది పెరుగుతుంది. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది ప్లస్ లిబిడో ప్లస్ టెస్టోస్టిరాన్ లెవెల్ పెరగడం వలన ఇంకా శక్తి రావడము, దీంతో పాటుగా వీర్య కణాల సంఖ్య కూడా వృద్ధి చెందుతుంది. ఇన్ని ఉపయోగాలు ఉంటాయి కేవలము ఈ సలాడ్ మరియు ఈ జ్యూస్ వలన. ఇది మగవారు ఎటువంటి అనారోగ్య సమస్య లేని వాళ్ళైనా కూడా తీసుకోవచ్చు. దీనివలన చాలా ఉపయోగాలు ఉంటాయి. దీన్ని ఉపయోగించుకొని
అందరూ ఆనందదాయకమైన జీవితాన్ని అనుభవిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ.